హాయ్ ఫ్రెండ్స్, మనం రీసెంట్గా చేసిన సామ్సంగ్ One UI 6.1కి సంబంధించి కొన్ని ఫీచర్స్ చెప్పిన. అందులో ఎస్పెషల్లీ గ్యాలరీ అండ్ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ మాత్రమే చెప్పిన. ఇది One UI 6.1కి సంబంధించి ఇంకా మిగిలిన ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఇది పార్ట్ 2 వీడియో అన్నట్టు. మీది ఎస్ సిరీసే అవ్వాలని లేదు, సామ్సంగ్ S24, 23 ఇవి మాత్రమే అవసరం లేదు. మీది సామ్సంగ్ ఏ సిరీస్ అయినా పర్లేదు. మీకు కూడా చాలా మందికి One UI 6.1 వచ్చేసింది అండ్ 6.1 మాత్రమే కాదు, One UI 6 అప్డేట్ వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సామ్సంగ్ వాళ్ళు. బికాస్ మీకు కూడా కొన్ని కొత్త ఫీచర్స్ ఉంటాయి, అవి మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో కాబట్టి ఈ వీడియో చూస్తే అవైనా మీకు తెలుస్తుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రీమాస్టర్ వైల్ షేరింగ్, అంటే మనకి ఇక్కడ నుంచి రీమాస్టర్ చేసుకోవడం తెలిసిందే చాలా మందికి. బట్ మనం షేర్ చేసేటప్పుడు కూడా రీమాస్టర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను షేర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఇక్కడ రీమాస్టర్ అనే ఈ ఐకాన్ వచ్చింది. సో జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే ఎఫెక్ట్ చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం రీమాస్టర్ యాడ్ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్కి మీరు దీన్ని సెండ్ చేసుకోవచ్చు ఈ ఫోటోని. సో ఇది రీమాస్టర్ త్రూ వెళ్ళిపోతుంది అన్నట్టు, రీమాస్టర్ అయిపోయి. సో కాబట్టి క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాల్పేపర్ ఎఫెక్ట్స్ అండ్ ఫ్రేమ్స్ అన్నట్టు చూపిస్తా. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సో ఇప్పుడు నేను దీన్ని సెట్ యాజ్ వాల్పేపర్ మీద ట్యాప్ చేసా. సో లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని వచ్చింది. సో దీని మీద ట్యాప్ చేస్తే చూసుకోవచ్చు, ఇది ఒరిజినల్ ఎఫెక్ట్. మీరు ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే ఎఫెక్ట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇది మొత్తం పోర్ట్రేట్ షాట్లో వచ్చింది. సో చూడండి బ్లాక్ అండ్ వైట్. ఇలా మీకు ఏ ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటే ఆ ఎఫెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు, బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఇక్కడ టైం కూడా మారిపోతూ ఉంటుంది, దాని థీమ్ కూడా. సో చూడండి దాని కలర్ మారిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కలర్స్ కావాలనుకుంటే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆరెంజ్ టింట్ వచ్చింది కదా, సో దాన్ని మనం రెడ్లో మార్చుకోవచ్చు ఆర్ బ్లూలో మార్చుకోవచ్చు. సో ఇట్లా మీకు ఏ కలర్ కావాలి అని అనుకుంటే ఆ కలర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రేమ్స్ కూడా ఉంది. చూడండి ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి హార్ట్ సింబల్ ఉంది. ఇక్కడ చూడండి రెక్టాంగిల్ లాగా ఉంది అండ్ సర్కిల్ షేప్ ఉంది. సో ఇట్లా మీకు ఏది కావాలంటుకుంటుంది. అండ్ అలాగే దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బై ద వే, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు నాకు ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అని అనుకున్నా, సో ఇక్కడ మీకు కలర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ బ్లూ ఉంటుంది. సో మొత్తం బ్లూ అయిపోతుంది. సో ఇట్లా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ని కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు చూడండి ఇట్లా చెట్లు వచ్చేసి ఉన్నాయి కదా దీంట్లో. సో ఇక్కడ ఎరేజ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేస్తే కథం ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. సో ఇట్లా మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కూడా మనం ఫ్రేమింగ్ చేసుకొని దీన్ని వాల్పేపర్ లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఫీచర్ అయితే బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇట్లా పెట్టుకొని డన్ క్లిక్ చేస్తే కథం ఇది మనం వాల్పేపర్ అయిపోతుంది. అండ్ అలాగే ఇదే వాల్పేపర్లోనే క్లాక్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు. సేమ్ అట్లాగే సెట్ యాస్ వాల్పేపర్, లాక్ స్క్రీన్ పెట్టేసుకున్నా. ఈ క్లాక్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మల్టిపుల్ క్లాక్ స్టైల్స్ వచ్చినాయి, ఇది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నుంచి ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని మీరు రీసైజ్ కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చినంత సైజులో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చిన కొత్త ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్ ఫాంట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫాంట్స్ని. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఫాంట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ వచ్చినాయి. బట్ ఇవన్నీ మీకు డబ్బులకే ఉంటాయి, చూసుకోండి. మీరు కొనుక్కోవాలనుకుంటే నచ్చితే కొనుక్కోండి మీకు ఈ ఫాంట్స్ అన్నిటిని. దీంట్లో ఫ్రీ వచ్చేసి మనకి సామ్సంగ్ సాన్స్ ఒక్కటే ఉంది. సో దీన్ని కావాలి అని అనుకుంటే ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 MB ఉంది, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ కూడా అవుతుంది. కథం ఇది మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ మనకి ఇట్లా బ్యాక్ వెళ్తే చూడండి ఇది యాడ్ అయిపోయింది సామ్సంగ్ సాన్స్ అనేది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కథం ఈ విధంగా మనకి యాడ్ అవుతుంది. సో ఇట్లా మీకు నచ్చిన ఫాంట్ ఏది నచ్చితే ఆ ఫాంట్ని పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇదే సేమ్ వాల్పేపర్లోనే విడ్జెట్స్ కూడా యాడ్ అయినాయి. చూడండి దీన్ని లాక్ స్క్రీన్కి మనం పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనకు చూడండి ఇది కొత్త ఫీచర్ అన్నట్టు. ఇక్కడ విడ్జెట్స్ వచ్చినాయి కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ నుంచి మనం మల్టిపుల్ విడ్జెట్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాటరీది యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయింది చూడండి. ఇదే కాకుండా సేమ్ దీంట్లోనే ఇంకొకటి కూడా యాడ్ చేశా, చూడండి అది కూడా యాడ్ అయిపోయింది. అండ్ క్లాక్కి సంబంధించి సో చూడండి ఇది కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మీరు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ప్లేస్మెంట్ అనేది. సో చూడండి, సో మూన్ ఫేస్ యాడ్ చేస్తున్నా
విడ్జెట్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అంటుంది ఏరియా మొత్తం. దీంట్లో ఏదో ఒకటి రిమూవ్ చేస్తాము, చేసి మూన్ ఫేస్ యాడ్ చేసా. చూడండి ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది అది. సో ఈ విధంగా మనకి నచ్చిన విడ్జెట్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. లాక్ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి అన్నట్టు డైరెక్ట్. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా చూపిస్తుంది అన్నట్టు, నాట్ ఓన్లీ లాక్ స్క్రీన్. ఇక్కడ మాత్రమే కాకుండా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మీకు ఈ విడ్జెట్స్ అన్ని చూపిస్తుంది అన్నట్టు. అండ్ అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వీడియో ఉంది కదా, దీన్ని నేను డైరెక్ట్ గ్యాలరీలో నుంచే స్లో మోషన్ లాగా ఎడిట్ చేస్తా. చూడండి, సో ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి అడ్జస్ట్ స్పీడ్ అని ఉంది చూసారా. సో ఇక్కడ మీకు చూసుకోండి, ఇక్కడ నేను హాఫ్ స్పీడ్ తగ్గించేస్తాను. అండ్ దీన్ని ఏ ఫ్రేమ్స్లలో మీకు స్పీడ్గా ఉండాలి స్లోగా ఉండాలి అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ నాకు ఈ పర్టికులర్ ఫేజ్ దగ్గర మాత్రమే స్లో మోషన్లో వస్తుంది, మిగతా దగ్గర నార్మల్గా వస్తుంది. మీకు చూపిస్తా చూడండి డెమో ఏంటో మనం తెలుసుకోవాలి. సో వీడియో సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇట్లాంటి యూస్ఫుల్ వీడియో చూడండి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. సో 2 times ఇది స్పీడ్లో వస్తుంది అన్నట్టు. అసలు డిపాజిట్ కోల్పోవడం అంటే మనం తెలుసుకోవాలి. సో వీడియో సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్. సో ఈ విధంగా మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే కథం సేవ్ అయిపోతుంది వీడియో. ఈ One UI 6.1లో ఇంకొక 2 యూస్ఫుల్ టిప్స్ కూడా చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఈ ఫోన్ యాప్ ఓపెన్ చేసా. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ నుంచి మనకి ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తున్నాయి, సో అది మనకి ఇబ్బందికరంగా ఉన్నాయి, స్పామ్ కాల్స్ వస్తున్నాయి అని అనుకుంటే మీరు ఫలానా నెంబర్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు దీని మీద ఇట్లా ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి యాడ్ ట్యాగ్ అంటుంది. సో ఇక్కడ మనం ఈ యాడ్ ట్యాగ్లో బ్యాంక్ ఫ్రాడ్ కాల్ ఈ విధంగా మనం దీన్ని ట్యాగ్ ఇచ్చేయచ్చు. సో ఇట్లా ట్యాగ్ సేవ్ చేసేస్తే ఇది మనకి కాంటాక్ట్స్లో సేవ్ అవ్వదు, బట్ ఈ నెంబర్ నుంచి మీకు కాల్ వచ్చిన ప్రతిసారి ఇది బ్యాంక్ ఫ్రాడ్ అని ఈ విధంగా మనకు చెప్తా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ట్యాగ్ సింబల్ కూడా ఉంది, ఇది మనం యాడ్ చేసిన ట్యాగ్ అన్నట్టు. సో కాబట్టి ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్. మీకు కూడా క్రెడిట్ కార్డ్ అని, లేదంటే లోన్ తీసుకోండి అని, లేదంటే బ్యాంక్ నుంచి ఇట్లాంటి ఫ్రాడ్ కాల్స్ లేదంటే కస్టమర్ కేర్ కాల్స్ ఈ మధ్య విపరీతంగా అయిపోయినాయి. అవి మీకు లిఫ్ట్ చేయబుద్ధి కాకపోతే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి దీన్ని ట్యాగ్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. అది మీకు కాల్ వచ్చినప్పుడు మీకు గుర్తుపట్టేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ టిప్ వచ్చేసి అలామ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు, ముఖ్యంగా దీని బ్యాక్గ్రౌండ్ని. చూడండి నేను క్లాక్ ఓపెన్ చేసాం. సో ఈ అలామ్ ఓపెన్ చేస్తే జస్ట్ మనం కిందికి వెళ్తే ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. అంటే మీకు అలారం మోగేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్స్ తోటి అలారం సౌండ్ వినబడుతూ ఉంటుంది. అండ్ కావాలంటే మీ ఓన్ వీడియో కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోయినా. సో నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ప్రస్తుతానికి ఎంతవరకు ఉండాలి అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకొని డన్ చేసేస్తే సో చూడండి సేవ్ అయిపోయింది. సో మీకు అలారం వచ్చేటప్పుడు ఈ విధమైన ఎఫెక్టివ్ వీడియో ఏదైతే ఉందో దాంతోపాటు వస్తుంది. అండ్ బై ద వే మీరు ఇక్కడ నుంచి క్లాక్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీని ప్లేస్మెంట్. సో చూడండి, అండ్ కొంచెం పెద్దగా చూపించాలా ఈ టైం అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని డన్ చేస్తే సింపుల్. ఇది మీకు నెక్స్ట్ టైం అలారం మోగేటప్పుడు ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ తోటే వస్తుంది మీకు. సో కాబట్టి చూశారు కదా వీడియో అయితే. అండ్ ఈ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.